నమస్తే. మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, సాహిత్య, కళారంగం నుండి ఈ సమాజాన్ని ఎందరో ప్రభావితం చేశారు. మరి వారి జీవితంలోని అన్ని అంశాలను, అన్ని కోణాలను నిజాయితీగా, నిర్భయంగా మీకు తెలియజేసే కార్యక్రమమే మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమం. మరి ఈరోజు కార్యక్రమంలో మన విశిష్ట అతిథి సూరవరం సుధాకర్ రెడ్డి. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరది. మాట మృదువైనప్పటికీ ఉద్యమాల్లో మాత్రం ఆయన కరుకు. విద్యార్థి ఉద్యమాల్లోనే జాతీయ స్థాయికి ఎదిగిన సూరవరం ప్రస్తుతం సిపిఐ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సూరవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. తండ్రి సూరవరం వెంకట్రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధులు. కర్నూలు మున్సిపల్ పాఠశాలలో SSLC చదివిన సూరవరం అక్కడే ఉస్మానియా కాలేజీలో BA పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేశారు. అదే సమయంలో జరిగిన లా కాలేజీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వామపక్ష విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుకుగా వ్యవహరించిన సూరవరం AISF, AIYF జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులను చేపట్టి అనేక మంది నాయకులను తయారు చేశారు. అనేక మార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. వివిధ దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు చారిత్రాత్మక బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాన్ని ముందుండి నడిపారు సూరవరం. నల్లగొండ నియోజకవర్గం నుండి 1998, 2004లో లోక్సభకు ఎన్నికయ్యారు. మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే సుధాకర్ రెడ్డి ఎన్నికల సమయంలో ముందుగా సవాలు చేసి మరీ దుర్ముహూర్తంలో నామినేషన్ వేసి ఎంపీగా గెలుపొంది సంచలనం సృష్టించారు. పార్లమెంటులో విదేశీ బ్యాంకుల్లో మూల్గుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేసిన మొదటి ఎంపీ. అలాగే 2G సెక్స్ట్రామ్ అంశాన్ని కూడా ఆయనే లోక్సభలో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. కేంద్ర కేబినెట్ సహాయ మంత్రి హోదా కలిగిన కార్మిక శాఖ స్థాయి సంఘం చైర్మన్ గా వ్యవహరించి అనేక కీలకమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. అసంఘటిత రంగ కార్మిక సంక్షేమానికి ఆయన రూపొందించి పంపిన బిల్లు అందరి మన్ననలు పొందింది. సూరవరం సుధాకర్ రెడ్డి 2012లో బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సిపిఐ జాతీయ మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక కుటుంబం విషయానికి వస్తే ఉద్యమ సహచరిణి బివి విజయలక్ష్మిని సూరవరం ఆదర్శ వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. ఆంధ్ర బ్యాంక్ ఉన్నతాధికారిగా పనిచేసిన డాక్టర్ విజయలక్ష్మి తరువాత BRS తీసుకుని పూర్తిస్థాయి సమయాన్ని పార్టీకే కేటాయించారు. AITUC అంగన్వాడీ సంఘాల జాతీయ నాయకురాలిగా నిత్యం ఉద్యమాల్లో మమేకమవుతుంటారు. సుధాకర్ రెడ్డి గారు, మీరు విద్యార్థిగా కమ్యూనిస్టు పార్టీల వైపు, వామపక్ష పార్టీల వైపు ఎలా ప్రభావితమయ్యారు? మా నాన్నగారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు కనుక సహజంగా కమ్యూనిస్టు పార్టీ పట్ల నాకు చాలా చిన్న వయసు నుండే ఒక సానుకూలత, అభిమానము, ఆ రకమైనటువంటి రాజకీయ వాతావరణము ఇవన్నీ ఉపయోగపడ్డాయి. మా కుటుంబంలో మా నాన్నగారు తప్ప మిగిలినటువంటి వారు మరి పార్టీకి సంబంధం లేదు. మా పెదనాన్నగారు ఆయన తెలంగాణ పోరాటంలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ ఆయన కాంగ్రెస్. అయితే ఒకే కుటుంబంలోనే విభిన్న రాజకీయాలు ఇవి కొనసాగుతూ వచ్చినాయి. ఒక రాజకీయ వాతావరణం మాత్రం మా కుటుంబంలో. నేను ఆయన చనిపోయేటప్పటికి చాలా చిన్న వయసు, మా పెదనాన్నగారు చనిపోయేటప్పుడు. అందువల్ల వారితో నాకున్నటువంటి పరిచయం
చాలా పరిమితం. కర్నూలులో విద్యార్థిగా నేను ఉన్నప్పుడు అక్కడ విద్యార్థి ఫెడరేషన్లో కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వామపక్ష రాజకీయాల వైపుకు మరింత సన్నిహితంగా రావటం, అక్కడే పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవటం. మాది మహబూబ్నగర్ జిల్లాలో అలంపురం తాలూకాలో కర్నూలు సరిహద్దుల్లోని గ్రామం. అందువల్ల నేను మొదటి కొద్ది సంవత్సరాలు ఈ రజాకారు పీరియడ్లో మా గ్రామంలోనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అవి చేసినప్పటికీ మళ్ళీ 3వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ దాకా కర్నూలులోనే చదువుకోవటం. మీ మిసెస్ విజయలక్ష్మి గారితో మీ లవ్ మ్యారేజ్ గురించి, అలాగే మీ పిల్లల గురించి కొంచెం చెప్పండి. విజయలక్ష్మి నేను ఇద్దరము విద్యార్థి యువజనోద్యమాల్లోనే పరిచయం అయ్యాం. హైదరాబాద్లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతున్నటువంటి సందర్భంగా ఏపీఎస్ఎఫ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నాను నేను. ఆ సందర్భంగా ఆమె యంగ్ ఉమెన్స్ కమిటీ కన్వీనర్గాను విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తగాను ఉండేది. వారి తల్లిగారు పద్మానాయుడు గారు ఆర్టీసీలో నాయకురాలు, ఆమె పార్టీలో బాధ్యతల్లో పనిచేసేవారు. వారి కుటుంబంతో ఉన్నటువంటి పరిచయాలతో విజయలక్ష్మితో పరిచయం ఏర్పడి మేము వివాహం చేస్తాం. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి ఇప్పుడు ఒక లాజిస్టిక్స్ కంపెనీలో స్టేట్స్లో పనిచేస్తారు. రెండో అబ్బాయి ఇక్కడ టీవీ 99లో చేస్తారు. సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్రంలో సిపిఐ దినపత్రిక పేరు విశాలాంధ్ర. మరి మీరు ఎంచుకున్న లైన్ ఏమో ప్రత్యేక తెలంగాణ. 1969లో మీరు విద్యార్థి నాయకులుగా ప్రత్యేక తెలంగాణ మూమెంట్ పైన ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే మళ్ళీ జై ఆంధ్ర మూమెంట్లో మీరు విద్యార్థి నాయకులుగా పోరాటం చేశారు. మరి ఇన్ని పోరాటాలు విద్యార్థి నాయకులుగా చేసి మరి ఇవాళ ప్రత్యేక తెలంగాణకి అనుకూలంగా ఎందుకు తీసుకున్నారు? అయితే ఆనాడు కమ్యూనిస్టులు మేమందరం భావించింది ఒకసారి రాష్ట్రం ఏర్పడి సహజంగానే సోదరులుగా అందరం కలిసి అభివృద్ధి చెందగలుగుతామనేటువంటి అంచనాతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి విశాలాంధ్ర రాష్ట్రాన్ని ప్రకటింపజేశారు. అయితే తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా పాలక వర్గాలు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా వాటిని కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగా పార్లమెంటులో శాసనసభలో లేవనెత్తింది. వీటిని సరి చేయటానికి పోరాటాలు ఆందోళనలు కొంత భాగం చేసినా చేయాల్సినంతగా చేయలేదని చెప్పినది మేము అభిప్రాయపడతాం. ఇది ప్రజల మధ్య వైమనస్యాన్ని పెంచుతుందేమో, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరేటువంటి వారికి ఇది మద్దతును కలిగిస్తుందేమో అనేటువంటి ఒక మానసికమైనటువంటి భావనతో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి కొన్ని అన్యాయాలను సరి అయినటువంటి పద్ధతిలో బయటికి తీసుకురాలేకపోయాం. ఆందోళనలు తీవ్రమైనవి. 69, 70లో మేము అనుకున్నది ఆనాటికైనా సరే సమైక్య రాష్ట్రంలోనే సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పని భావించాం. ఆనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ, ఆనాటి పార్టీ నాయకులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు, ఇతర నాయకులు తెలంగాణకు అన్యాయాలు జరిగాయని, ఈ అన్యాయాలను సరిచేయాలని ఆనాడు కూడా వారు దీని గురించి చెప్పారు. వారి సూచనల మేరకు లోక్సభలో, రాజ్యసభలో ఇంద్రజిత్ గుప్తా, భూపేష్ గుప్తా ఈ సమస్యను లేవనెత్తారు. మేము ఆనాడు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించి సమైక్య రాష్ట్రంలోనే ఈ సమస్యలు పరిష్కారం చేద్దామనేటువంటి ప్రయత్నం మీద మా పైన అనేక రకాలైన భౌతిక దాడులు జరిగాయి. మేము దాన్ని ప్రతిఘటించాం, వ్యతిరేకించి పోరాటం చేశాం. జై ఆంధ్ర ఆందోళన వచ్చినటువంటి సందర్భంగా దాన్ని కూడా వ్యతిరేకించాం. అయితే సమయం గడిచే కొద్దీ గత 30-40 ఏళ్ల కాలంలో పార్టీ ఒక కీలకమైనటువంటి అంశాన్ని గమనించింది. ఎన్ని దశాబ్దాలు గడిచినా రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావ సమైక్యత ఏర్పడ్డది. అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీలు అన్యాయాలను సరిచేయటానికి ప్రయత్నించకపోగా ఎత్తి చూపినటువంటి అన్యాయాలను కూడా సరిచేయటానికి ఏ తీవ్రమైన ప్రయత్నం చేయలేదు. దానివల్ల ఇక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరిగింది. అప్పుడు కూడా 2000 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ
10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత, వీటి మీద ఒక ప్రత్యేక ఆందోళన నిర్వహించింది. అది ఆఖరి ప్రయత్నం. దురదృష్టవశాత్తు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిర్ద్వందంగా నిరాకరించింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవడానికి వారు అంగీకరించలేదు. ఇది జరిగిన తర్వాత తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో ఇక న్యాయం జరగదనేటువంటి అభిప్రాయం సిపిఐకి వచ్చిన తర్వాత మేము తెలంగాణ వాదాన్ని బలపరచాల్సిన పరిస్థితి. అసలు ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల సిపిఐ పార్టీకి జరిగిన లాభం ఏంటి? ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం ప్రధానమైంది, కానీ సిపిఐకి లాభమా నష్టమా అంటే అనేటువంటి ప్రజలు అంశాలను గుర్తించారా? ప్రజలు గుర్తించారనే భావిస్తున్నాం. గుర్తిస్తే మరి ఓట్లుగా కనపడాలి కదా. గుర్తించిన పార్టీలన్నింటికీ అనేక సందర్భాలలో ఓట్లు వేయకపోవచ్చు. దానికి ఒక కారణం ఏమిటంటే, దీనికి అసలు ఈ ప్రత్యేక నినాదాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర నిర్వహించినటువంటి పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారు. ఇది సహజంగా కాంగ్రెస్లో ఒక భాగం కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ మేమందరం చేసాము. ఉదాహరణకు సమైక్య రాష్ట్రమే ఉండాలని చెప్పని అవతల కొన్ని పార్టీలు ప్రయత్నం చేశారు. సోదర వామపక్ష పార్టీ సిపిఐఎం పార్టీ అవతల సమైక్య రాష్ట్రం కోసం అక్కడ ఇక్కడ 2 చోట్ల వాళ్ళు గట్టిగానే నిలబడ్డారు. వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే 2 చోట్ల తమ నినాదాన్ని ప్రాపర్గా వినిపింపజేశారు. మరి సమైక్య రాష్ట్రం కోసం ఆఖరిదాకా పోరాటం చేసినటువంటి కిరణ్ కుమార్కి కానీ, సమైక్య రాష్ట్రం కోసమే నిలబడిన సిపిఐఎం పార్టీకి కానీ ప్రజలు ఓటేయలేదు. అక్కడ ఆ ప్రాంతంలో వాస్తవానికి తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదని, మీరు ఇవ్వవచ్చునని చెప్పినటువంటి చంద్రబాబుకు ఓటేసి గెలిపించారు, కానీ సమైక్య రాష్ట్రం కోసమే నిలబడినటువంటి పార్టీలకు వారు వేయాలి. అలాగే ఇక్కడ బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్లో ఒక భాగం, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవన్నీ కూడా వేరువేరుగా పోటీ చేసిన సందర్భంగా ఏర్పడిన కొత్త తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తరఫున గట్టిగా పోరాటం చేసి దీని ఉనికిని సక్రమమైనటువంటి పద్ధతిలో నిర్వహిస్తారనేటువంటి ఒక భ్రమ తెలంగాణ ప్రజలకు వచ్చిందని మేము భావిస్తాం. నేను భ్రమ అనే మాట కావాలనే వాడుతున్నాను. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి వల్లనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందనేటువంటి విశ్వాసం నాకైతే. కమ్యూనిస్టు పార్టీ వారు ఎప్పుడూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అంటుంటారు. మరి భారత కమ్యూనిస్టులారా ఐక్యం కండి అనే నినాదం వైపు మీరు ఎప్పుడు నడుస్తారు? అసలు మీకు సిపిఎంకి సైద్ధాంతిక వైరుధ్యాలు ఏమీ లేవు, కానీ ఎప్పటికప్పుడు ఇదిగో కలుస్తున్నాం అని అంటున్నారు, కానీ రోజు రోజుకి బలహీనతలతో వైరుధ్యాలు పెరుగుతున్నాయి, కానీ ఈ ఐక్యత అనేది మెటీరియలైజ్ అవ్వట్లేదు. సిపిఐకి, సిపిఎంకి, ఇతర కమ్యూనిస్టు పార్టీలకి మధ్య ఐక్యత కుదిరేది ఎప్పుడు? మీరందరూ ఐక్యమై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేమే ప్రత్యామ్నాయం అని పోరాటం చేసేది ఎప్పుడు? నిజమే మీరు చెప్పినటువంటి దాంట్లో. ఇప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని, మార్క్సిజాన్ని అంగీకరించే పార్టీలన్నీ చెబుతాయి. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక అంశం వాస్తవం కాదు. ఇదిగో కలుస్తున్నామని మేము ఎప్పుడు చెప్పాం. భారత కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత దాదాపు ఒక 15-20 సంవత్సరాల తర్వాతే ఈ దేశంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వాస్తవికంగా నిలబడతాయనేటువంటి ఒక నిజాన్ని గుర్తించిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత కోసం పిలుపునిచ్చింది. మేము దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం.
సైద్ధాంతిక విభేదాలు పరిమితంగా ఉన్నప్పటికీ రాజకీయమైనటువంటి అంశాల మీద మా దగ్గర ఐక్యత, పునరైక్యత, కమ్యూనిస్టు పార్టీల పునరైక్యత అనేది కేవలం మా పైన ఆధారపడలేదు, మా సోదర పార్టీలపైన కూడా ఆధారపడింది. వారు ఈ అంశం మీద ఇంకా ఆలోచించాలని, చర్చించాలని, ఈ అంశాలపైన మేము ఏ అంశాల మీదైతే చీలిక వచ్చిందో ఆ అంశాలపైన కూలంకషమైనటువంటి చర్చ జరిగిన తర్వాతనే ఈ పునరైక్యత గురించినటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఐక్యత అనేది బలవంతంగానో తొందరపాటుతోనో వచ్చేటువంటిది, సంపూర్ణమైనటువంటి అవగాహనతో రావాలి. అందుకని మేము ఎంత వీలైతే అంత సంయుక్త కార్యకలాపాలు, ఐక్య ఉద్యమాలు అంటే వీటిని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యం కావటానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి? మేము మొట్టమొదట వామపక్షాల మధ్య ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినాం జాతీయ స్థాయి. అనేక రాష్ట్రాల్లో కూడా ఆ రకమైనటువంటి కమిటీలు ఉన్నాయి. ముఖ్యంగా బెంగాలు, కేరళ, త్రిపుర మొదలైనటువంటి రాష్ట్రాలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలే కాక ఇంకా కొన్ని ఇతర వామపక్ష పార్టీలను వీళ్ళందరినీ కూడా కలిపి సమైక్యంగానే ఆ ప్రాంతాలలో ఎన్నికల్లో పోటీ చేయటం, అధికారంలోకి కూడా అనేక సార్లు రావటం, ఇవన్నీ జరుగుతాం. ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిఘటనా పోరాటాలను మా పార్టీలు కలిసి నిర్వహిస్తాయి. అలాగే అనేక జాతీయ సమస్యల మీద చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకొని, చర్చించుకొని ఒకే రకమైనటువంటి వైఖరిని తీసుకుంటాం. కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్నటువంటి ఐక్యత, అవగాహన వల్లనే ఇతర మిత్ర పార్టీలు కూడా అనేక మంది కమ్యూనిస్టులతో పాటు కలిసి వచ్చి కమ్యూనిస్టులతో ఈ ఉద్యమాల్లో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎఫ్డిఐకి వ్యతిరేకంగా పోరాటం చేశాం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్య ఆందోళన నిర్వహించగలిగాం. అయితే ఈ ఎన్నికల తర్వాత కూడా ఈ ఓటమి అనేది ఒక తాత్కాలికమైంది అని మేము భావిస్తూ ఉన్నాం. కానీ కమ్యూనిస్టు శ్రేయోభిలాషుల్లో ఒక ఆవేదన, నిరాశ నిస్పృహ కంటే ఇప్పుడైనా మీరంతా కలిసి ఐక్యంగా ఒక పార్టీకి రండి అనేటువంటి సలహాలు మాకు వస్తున్నాయి. వారంతా సదుద్దేశంతోనే ఆ రకమైనటువంటి సలహాలు ఇస్తున్నారని మేము కూడా భావిస్తాం. అంటే మొన్న బీజేపీ ఎలక్షన్స్లో స్వీప్ తర్వాత ఇక వామపక్షాలు కలిసి ఐక్యమైతేనే ఏదైనా సాధించగలరు అనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది. నిజమే, ఆ మాట వాస్తవమే. దానికి ఒక ప్రాతిపాదిక కూడా ఉంది రాజకీయంగా. వారు ఆ రకంగా భావించడంలో ఒక సదుద్దేశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. అయితే నేను చెప్పినటువంటి పరిమితులు కూడా దీనికి సంబంధించి సహజంగా మరింత ఐక్యతతో పోరాటం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. రెండు కమ్యూనిస్ట్ పార్టీలే కాకుండా ఇంకా ఇతర పార్టీలు కూడా మరింత సన్నిహితంగా రావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది కేవలం ఒక బూర్జువా రాజకీయ పార్టీల నుంచి మరొక బూర్జువా రాజకీయ పార్టీకి అధికారం మార్పిడిగా మేము భావించాం. ఇది ఒక మితవాద, అభివృద్ధి నిరోధక, మతోన్మాద, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని భావిస్తాం. మీకు ఎంఎల్ గదర్ పార్టీ వీళ్ళతో కూడా సైద్ధాంతిక డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయి? కొన్ని అభిప్రాయ భేదాలు కొన్ని ఉన్నటువంటి మాట వాస్తవమే. కొన్ని సమస్యల మీద రాజకీయ అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక ప్రధాన రాజకీయ శత్రువుకు వ్యతిరేకంగా తక్కువ ప్రమాదకరంగా ఉండేటువంటి పార్టీలతో కలిసి అత్యంత ప్రమాదకరమైన, అత్యంత ప్రజా వ్యతిరేకమైనటువంటి శక్తులను ఓడించడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని వామపక్ష రాజకీయ పార్టీలు దీన్ని అంగీకరించారు. ఏ బూర్జువా రాజకీయ పార్టీతో కూడా కమ్యూనిస్టులు కలవకూడదు, ఎలాంటి అవగాహన చేసుకోకూడదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ అంశాల మీద మాతో కలిసి వచ్చే పార్టీలతో మేము ఈ పోరాటాలు నడుపుతాం. వారితో కలిపి వర్గ సమస్యల మీద పోరాటాలు కూడా నిర్వహించడానికి మేము సిద్ధంగా. సుధాకర్ రెడ్డి గారు, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల పార్టీ. మీరు ప్రతిరోజు రూలింగ్ పార్టీలకు వ్యతిరేకంగా
ఉద్యమాలు చేస్తూ వారి అవినీతిని ఎండగడుతూ, అలాగే బూర్జువా పార్టీల అవినీతిని ఎండగడుతూ ప్రతిరోజు ఉద్యమాలు చేస్తూ మళ్ళీ కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే టైంకి వారితోనే పొత్తు పెట్టుకొని వారికి తోక పార్టీలుగా మారితే ప్రజల్లో మీపై విశ్వాసం ఎలా ఉంటుంది? అలాగే వారిలో ఒక నిరాశ నిస్పృహ రాదా? నిన్నటి వరకు వీళ్ళు వాళ్ళ అవినీతిపై ఇన్ని పోరాటాలు చేసి మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని సీట్ల కోసం ఇలా చేశారు అంటే ఇతర పార్టీలకి, కమ్యూనిస్ట్ పార్టీలకి డిఫరెన్స్ ఏంటి? వాస్తవానికి నేను ఇంతకుముందే ఒక మాట చెప్పాను. ఇది విభిన్న చోట్ల మేము జనరల్గా ఒక స్టాండ్ తీసుకున్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావటం అనేటువంటి పరిస్థితి, దీన్ని నివారించడానికి గత 25 సంవత్సరాలుగా మేము విభిన్న పద్ధతుల్లో ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, ప్రజలను దేశవ్యాప్తంగా చీల్చడానికి మతం పేరుతో, అలాగే కులపరమైనటువంటి పద్ధతుల్లో దీన్ని చీల్చడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు సామాజిక రంగంలో చేయటమే కాక దేశంలో అత్యంత అభివృద్ధి నిరోధకమైనటువంటి ఆర్థిక విధానాలను అవలంబించడం ద్వారా గత 50-60 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. మన సంస్కృతిని, విద్యను, వీటన్నింటినీ మతోన్మాద వైఖరితో తీసుకొచ్చేటువంటి ప్రమాదాలు ఉంటాయని భావించి వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలతో ఎన్నికల అవగాహనకు ప్రయత్నం. ఉదాహరణకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మేము తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నుండి బయటికి ఎంత దూరం ఉందో అప్పుడు అంతకాలం వారితో ఉన్నాం. వారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బలపరిచారో అప్పుడు వారికి వ్యతిరేకంగా నిలబడ్డాం. వారు బీజేపీని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఉన్నాం. అలాగే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల్లో ఏ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీలతోనే ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరి మొదటి నుంచి పైనుండి కింది దాకా ఉంది. చాలా సింపుల్గా ఏ పార్టీలకు వ్యతిరేకంగా బూర్జువా పార్టీలతో ఉన్నారు, వారితో ఓసారి ఉంటారు, ఇంకోసారి ఉండరు అంటే ప్రతిదానికి ఒక ప్రాతిపాదిక ఉంది. ఆ ప్రాతిపాదిక ఒక కంటిన్యూస్ లైను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలతో అవగాహన అనేటువంటి. ఇప్పుడు కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. దాంట్లో మీరు కూడా చాలా దెబ్బలు తిన్నారు, హాస్పిటలైజ్ అయ్యారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసి, ఇన్ని లాఠీ దెబ్బలు తిని, ఇంత ఉద్యమం చేసి మళ్ళీ కట్ చేస్తే చంద్రబాబు గారితో పొత్తు అంటారు. మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలి? నేను ఇందాక చెప్పినటువంటి అంశమే. కాంగ్రెస్తో 1-2 సందర్భాల్లో తప్ప జనరల్గా అధికారంలో ఉండినటువంటి పార్టీ యొక్క గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి దానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ, తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. బీజేపీ మంత్రులు ఇప్పుడున్నట్టుగా ఆనాడు లేకపోయినప్పటికీ బీజేపీ మద్దతుతోనే కేంద్రంలో తెలుగుదేశం మద్దతుతో బీజేపీ గవర్నమెంటు, రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసింది. ఆ దశలోనే విద్యుత్ ఉద్యమం. ఆ విద్యుత్ ఉద్యమానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశాం, కాంగ్రెస్ కూడా మేము పోరాటం. ఈ ఉద్యమాల తర్వాత తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదంతో మిలాఖతై 2004 తర్వాత 2009 మధ్యలో యూపీఏ 1 ప్రభుత్వం ఆఖరణ ప్రజలను మోసం చేసి అణు విద్యుత్తుకు అనుకూలమైనటువంటి పేరుతో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా వాడుతుంది. ఆ దశలో సహజంగానే మేము వారిని ఓడించడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీలందరితో కలిసి అవగాహనకు విభిన్న రాష్ట్రాల్లో ప్రయత్నం. ఇది సమ్టైమ్స్ అప్పుడు తక్షణం ప్రజలు అర్థం చేసుకున్నారు, మద్దతు ఇచ్చారు. అయితే తర్వాత కాలంలో విమర్శలకు ఇవి దారితీస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ ప్రజల జ్ఞాపక శక్తిలో
దానికి ఏమంటారు లిమిటేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే చెప్తున్నారు. యూపీఏకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేశారు. మళ్ళీ వచ్చి మన రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు ఏంటి? మొన్న ఎలక్షన్స్కి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడ తప్పని పార్టీ జాతీయ సమితి నన్ను భావించి. అలాగా సార్, సిద్ధాంతాలకి పెట్టిన పేరు కమ్యూనిస్ట్ పార్టీ. మరి జాతీయ పరంగా ఒక సిద్ధాంతం, స్టేట్ పరంగా ఒక సిద్ధాంతం, మరి మనం సిద్ధాంతాలు తప్పట్లేదా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రయత్నం చేసిన పార్టీలన్నీ కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని, ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చింది. ఆ రకమైనటువంటి అవగాహన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వానికి కూడా ఇచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో వారు కేసీఆర్ గారి సహజ సిద్ధమైనటువంటి వైఖరితో ఆయన కమ్యూనిస్టులను, మిగిలినటువంటి రాజకీయ పార్టీలు, తెలంగాణ కోసం బలపరిచినటువంటి పార్టీలను కూడా దూరం పెట్టి ఏకపక్షంగా పోటీ చేసినటువంటి సందర్భంగా సిపిఐ ఈ రకమైనటువంటి వైఖరిని తీసుకొని ఇక్కడ తెలంగాణ కోసం బలపరిచినటువంటి పార్టీలతో కలిసి ఉందామనే అవగాహనతో ఈ ప్రతిపాదన చేసి, అయితే మేము తర్వాత భావించింది ఆ రకమైనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి తెలంగాణలో వచ్చినప్పటికీ దేశవ్యాపితమైనటువంటి పార్టీ లైన్కు వ్యతిరేకంగా తెలంగాణలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం, పార్టీ కేంద్రం దానికి అనుమతించడం రాజకీయ తప్పిదంగానే భావించారు. ప్రజలు అప్డేట్ అయినంతగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అప్డేట్ అవ్వట్లేదు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజలకి ఏం కావాలి, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ప్రజలకి అర్థమయ్యే భాష ఏంటి, ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆలోచించట్లేదు అని ఒక విమర్శ ఉంది. ఎందుకంటే ప్రజలు అప్డేట్ అయినంతగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అప్డేట్ అవ్వట్లేదు. ప్రజల అసలు ఆకాంక్షలు ఏంటో తెలుసుకోవట్లేదు, ప్రజల కోరికలు ఏంటో తెలుసుకోవట్లేదు అనేది ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులపై విమర్శ ఉంది. ఇది రెండు రకాలైన భాగాలు ఉంటాయి. ఈ విమర్శ ఎవరు చేస్తున్నారు అనేటువంటి, ఉదాహరణకు అభివృద్ధి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, ఈ దేశాల నుంచి మన దేశానికి అవసరమైనటువంటి వినిమయ వస్తువులను కూడా చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని, విదేశీ బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులను విలీనం చేయాలని, దీన్ని వ్యతిరేకించే వారందరూ అభివృద్ధి నిరోధకులని, కమ్యూనిస్టులు కూడా దానికి అభివృద్ధి నిరోధకులని చెబుతారు. ఈ రకమైనటువంటి విమర్శ ఇవాళ మొదటిసారి కాదు. ఉదాహరణకు మేము కంప్యూటీకరణకు వ్యతిరేకం అనేటువంటి ఓ ప్రచారం చేశారు, యాంత్రికీకరణకు వ్యతిరేకమని ప్రచారం చేశారు. ఇవన్నీ అబద్ధాలు. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత శాస్త్రీయంగా ఆలోచించే పార్టీ కమ్యూనిస్ట్. అత్యంత ఆధునికమైనటువంటి ఏ రకమైన సాంకేతిక విజ్ఞానం వచ్చినా దాన్ని దేశ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది. అయితే దాన్ని కార్మికుల సంఖ్యను కత్తిరించడానికి అనేక చోట్ల కార్మికులను ఫ్యాక్టరీలో నుంచి గంటేసి యాంత్రికీకరణ ద్వారా వారు ఈ నిరుద్యోగాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ప్రతిఘటించారు. దీన్ని రెండింటినీ లింకప్ చేయడానికి అవకాశం. మానవాభివృద్ధి అది అత్యంత ప్రధానమైనటువంటి సమస్య. ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలుగా పాలించిన పార్టీలు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సోషల్ డెమోక్రాటిక్ పార్టీస్గా కొత్త కొత్త పోకడలతో మళ్ళీ వచ్చి అధికారంలోకి వస్తుంది. అలాగే మీరు చైనాలో చూసుకుంటే వాళ్ళు ఎన్నో చేంజెస్ తీసుకొచ్చారు. అంటే ఇవాల్టి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఎన్నో చేంజెస్ చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు మార్క్సిజాన్ని వాళ్ళ దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటున్నారు. కానీ మన దేశంలో
కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం మార్క్సిజాన్ని మన దేశ పరిస్థితులకి అనుగుణంగా ఎందుకని అన్వయించుకోవట్లేదు? ఇప్పుడు ఆయా దేశాల్లో జరుగుతున్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఒక దురదృష్టకరమైన వెనకడు. ఇది మార్క్సిజాన్ని అన్వయించడం కాదు, మార్క్సిజాన్ని వదిలేసి సోషల్ డెమోక్రసీలోకి వెళ్ళారు. ఇది ఒక రకంగా పెట్టుబడిదారీ వ్యవస్థను పునరుద్ధరీకరించేటువంటి దశలో ఒక అంటే ప్రథమ భాగం మార్క్సిజం మాత్రమే. కూడా చెప్పింది కదా, సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం కూడా మార్చుకోవాలి మన పద్ధతులు మారటము, పోరాట రూపాలు మారటము, ఈ రకమైనటువంటి వేరు. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకు లొంగిపోవటం అనేది వేరు. ఇవాళ సోషల్ డెమోక్రసీ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో మరింత ఉదారవాదమైనటువంటి పద్ధతి. ఆ రకమైనటువంటి పద్ధతిని అంగీకరించినందువల్ల కమ్యూనిస్టుల పైన విమర్శలు వస్తుంటాయి. కమ్యూనిస్టులు మార్క్సిజం లెనినిజాన్ని వదిలిపెట్టకుండా ఈ అంశాలపైన ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటారు. తాత్కాలికంగా కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందులు నష్టాలు రావచ్చు. ఉదాహరణకు మీరు చెప్పినట్టుగా రష్యాలో ఇవాళ చాలా మార్పులు వచ్చింది. చైనాలో మార్పులు చూడండి, చైనా మార్పులకు రష్యా మార్పులకు ఒక తేడా ఉంది. మీరు చెప్పిన దాంట్లో ఈస్ట్ యూరోపియన్ దేశాలు రష్యాలో వచ్చినటువంటి మార్పులు ఆ దేశాలలో దుర్భరమైన దారిద్ర్యాన్ని కూడా తీసుకు, సంపద కేంద్రీకరణ తీసుకు, నిరుద్యోగాన్ని తీసుకు, అనేక మంది పెన్షనర్లు వారికి ఇచ్చేటువంటి పెన్షన్తో నెలకు ఒక వారం 10 రోజులు కూడా మేము కడుపు నిండా తినడానికి తిండి లేని పరిస్థితి ఉందని బాహటంగా వాపోతుంది. ఆ దేశాల్లో కూడా పెద్ద ఆందోళనలు ఉద్యమాలు అవి పెరుగుతున్నాయి. చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద పేదరికాన్ని నిర్మూలిస్తూనే అదే సమయంలో విదేశీ పెట్టుబడులను ఉపయోగించుకొని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అభివృద్ధిని సాధించడానికి ఒక ప్రయత్నం చేస్తారు. చైనాలో విదేశీ పెట్టుబడులు అంగీకరించారు, భారతదేశంలో ఎందుకు అంగీకరించరు అని చెప్పారంటే చైనాలో అంగీకరిస్తున్నటువంటి పెట్టుబడులు ఉత్పాదనా రంగాలలో ఉద్యోగాలను సృష్టించేటువంటి రంగాలలో వస్తుంది. మన దేశంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన లాభాలు సంపాదిస్తున్న రంగాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ఇన్సూరెన్స్ రంగం ఉంది, లక్షల కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. చైనాలో ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయలేదు. ఇవాళ రైల్వేస్ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని చైనా అంగీకరించదు. వారి దగ్గర రైల్వేలు కానీ ప్రయాణ సౌకర్యాలు కానీ ఇలాంటి వాటిని వారు అంగీకరించరు. ఒకదాన్ని కలగాపలగం చేసి ఒక ప్రైవేటు పెట్టుబడిదారు ఏదో కొన్ని రంగాలలో ఒక హోటల్ పెడతారు. హోటల్లో ప్రైవేట్ రంగం వస్తే ఎవరికి అభ్యంతరం ఉంది? ఇక్కడ పెట్టుకుంటే మాకే అభ్యంతరం ఉంది. స్టార్ హోటల్స్ 10 పెట్టుకోమనండి. వాళ్ళు ఉత్పత్తి రంగంలో తీసుకొచ్చేటువంటి దానికి అభ్యంతరం లేదు. కానీ కీలకమైనటువంటి రంగాలలో విదేశ పెట్టుబడులు, టెలికమ్యూనికేషన్స్ రంగం ఉంది, అది ప్రమాదకరమే. టెలికమ్యూనికేషన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు రావటం ద్వారా వారు మన దేశ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం. ఆ రకమైనటువంటి తేడాను గమనించాల్సిన అవసరం. మేము ఈ దేశంలో ఏ విదేశీ పెట్టుబడి లేకుండానే ఉండాలని చెప్పట్లేదు, అవలంబన ఉండాలి. అదే సమయంలో మన సాంకేతిక విజ్ఞానాన్ని దిగుమతి చేయగలిగిన, మరింత అభివృద్ధి చేయగలిగిన, ఉద్యోగాలు సృష్టించగలిగినటువంటి రంగాల్లో తీసుకొస్తే మాకు అభ్యంతరం. ఉదాహరణకు రిటైల్ రంగం ఉంది. దేశంలో దాదాపు ఒక 1.5-2 కోట్ల మందిని నిరుద్యోగానికి గురి చేసే మాల్స్ తీసుకురావడానికి తప్పనిసరిగా మేము వ్యతిరేకం. దానివల్ల ఇంకా మన దేశానికి ఆ రకమైన పరిస్థితి ఏర్పడలేదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు రాకుండా ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితిని తీసుకురాకూడదు. మీరు అత్యంత సౌమ్యులు, ఎవరిని ఒక మాటని ఇబ్బంది పెట్టే రకం కాదు. మీరు ఎవరు మనసు నొప్పించరు. మరి మీ సాఫ్ట్ నేచరు మీకు వ్యక్తిగతంగా కానీ పార్టీలో నాయకులుగా కానీ ఇబ్బందులు తెచ్చిపెట్టాయి ఎప్పుడన్నా? నాకు అలాంటి ఇబ్బందులు అయితే ఏం రాలేదు. సౌమ్యత అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక్కొక్కరి మనస్తత్వం ఓ రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయంలో వర్గ పోరాటాలకు సంబంధించినటువంటి అంశం మీదను,
ఆ అంశాల మీద మేము ఆందోళన చేయటంలోనూ ఈ సౌమ్యత ఉండదు. సహజంగా సోదర కమ్యూనిస్టులతో, మా క్యాడర్తో, మా కార్యకర్తలతో నేను ఏ రకమైనటువంటి పద్ధతిలో బిహేవ్ చేస్తామో జనరల్గా మాకున్నటువంటి ఇతరుల పరిచయాలతో కూడా అదే రకమైనటువంటి పద్ధతులతోనే. ఇంతకుముందు విద్యార్థులు కమ్యూనిస్టు పార్టీ ప్రభంజనంలా వచ్చేవారు, కానీ ఇవాళ మీరు చూస్తున్నారు విద్యార్థులు కమ్యూనిస్ట్ పార్టీల వైపు అంత అట్రాక్ట్ అవ్వట్లేదు. పోనీ వచ్చిన వాళ్ళు కూడా ఓనమాలు కమ్యూనిస్టు పార్టీల్లో నేర్చుకొని మొత్తం ఫౌండేషన్ నేర్చుకొని ఇతర పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను సెటిల్ అయిపోతున్నారు. అంటే ఏరు దాటిన తర్వాత తప్పదగలేసి వెళ్తున్నారు. అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అసలు వారికి పార్టీలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వారికి న్యాయం చేయలేదు అని వాళ్ళు వెళ్ళారా? ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు, దేశ స్వాతంత్రానికి పూర్వం కూడా ఉంది. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వారందరూ కమ్యూనిస్టులు కావాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థి ఉద్యమాలు ఒక ప్రజా సంఘం. ఇది అనేక ప్రజా సంఘాలలో, అది కార్మిక రంగం కావచ్చు, మహిళా రంగం కావచ్చు, విద్యార్థి యువజన రంగాలు కావచ్చు, ఈ విభిన్న రంగాలలో పనిచేసేటువంటి సందర్భంగా అందులో చైతన్యవంతులైనటువంటి వారు కమ్యూనిస్టులు. కొంతమంది అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి కావటము, లేక విద్యార్థి ఉద్యమం తర్వాత సంబంధాలు కొనసాగించడంలో వైఫల్యాల కారణంగా ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం ద్వారా తగినంత చైతన్యం లేకపోయిన కారణంగా ఇతర రాజకీయ పార్టీల్లో కూడా వెళ్తారు. ఇప్పుడే కాదు, దేశానికి స్వాతంత్రం రాకముందు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి, ఇతర రాజకీయ పార్టీలకు, అనేక పార్టీలకు కూడా విద్యార్థి ఫెడరేషన్ నుంచి పోయినటువంటి వాళ్ళే నాయకత్వమే. కాబట్టి విద్యార్థి ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనుబంధ సంస్థగా విద్యార్థి రంగంలో పనిచేసినటువంటి వారిలో ఒక గణనీయమైనటువంటి చైతన్యవంతులైనటువంటి వారు పార్టీ సభ్యులుగా, పార్టీ కార్యకర్తలు. అంటే నేను కూడా గమనించాను, కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఉద్యమాలకు, మీటింగ్లకు ప్రజలు వేలాది సంఖ్యలో వస్తారు. వాళ్ళని ఏమయ్యా మీరు ఓటేసేటప్పుడు మీరందరూ ఏమవుతారు అంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఎటు గెలవదు కదన్నా, దానికి ఓటేసి నా ఓటును వేస్ట్ చేసుకోవటం ఎందుకు, అందుకే గెలిచే పార్టీలకి వేస్తున్నామని. అసలు ఈ ధోరణి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు బయటికి ఎప్పుడు వస్తాయి? కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచే పార్టీలే, ప్రజలు బయటికి రావాలి, పార్టీలు కాదు. పార్టీగా ప్రజల్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ఈ దూరం నుంచి బయటికి తీసుకొస్తాయి. మేమే గెలుస్తాం, మేమే ప్రత్యామ్నాయం అని ఆల్టర్నేటివ్. గెలుస్తామా ఓడిపోతామా అనేటువంటిది మా చేతులు. అయితే గెలిచినా ఓడినా మన పార్టీకే ఓటేసుకోవాలనేటువంటి ఒక నిబద్ధత ప్రజల్లో రావాలి. ఆ రకమైనటువంటి నిబద్ధత రాకపోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు. ఒక్కో సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకు యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఓడించాలనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు, వారిని ఓడించాలని చెప్పినంటే బీజేపీ ద్వారానే సాధ్యం అనుకునేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఒక గణనీయమైన సంఖ్యలో వచ్చింది. 31% ఓట్లేసి వారిని గెలిపించారు. ఈ తాత్కాలికమైనటువంటి ఆవేశాలు, ఆగ్రహాలు, ఫలానా పార్టీని ఓడించడం కొరకు ఎవరైతే శక్తివంతమైనటువంటి ప్రత్యామ్నాయ అభ్యర్థి లేక పార్టీ ఉంటుందో వారిని గెలిపించడం ద్వారా ఫలానా వారిని ఓడించి శిక్షిద్దామనేటువంటి అభిప్రాయం ప్రజల కోసం. దానికంటే ఈ రకమైనటువంటి అంశం నిరంతరం కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి గెలిచినా ఓడినా మన పార్టీకే ఓటేసుకుందాం అనేటువంటి ఆ రాజకీయ నిబద్ధత, ఆ చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడంలో మేము వైఫల్యం. దానికోసం మేము ప్రయత్నం.
సుధాకర్ రెడ్డి గారు, ప్రజల్లో ఒక పెద్ద అపోహ ఉంది, కమ్యూనిస్టులందరూ హేతువాదులే, కమ్యూనిస్ట్ అంటే హేతువాదై ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి రష్యాలో కమ్యూనిస్టులందరూ చర్చిలకు వెళ్తారు, మాస్కులకు వెళ్తారు. చైనాలో దానికి పార్టీ వ్యతిరేకం ఏమీ కాదు. చైనాలో నాకు తెలిసి 90% మంది కమ్యూనిస్టులు బుద్ధిస్టులు. కానీ మనకి మాత్రం ఒక అపోహ ఉంది, కమ్యూనిస్టులు అందరూ హేతువాదులు అంది. కమ్యూనిస్టులు అనేవాళ్ళు మత నమ్మకానికి వ్యతిరేకుల, మూఢనమ్మకానికి వ్యతిరేకుల? ఇది ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్న. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినంత వరకు కమ్యూనిస్టులే కాకుండా కమ్యూనిస్టేతరులు కూడా హేతుబద్ధమైన ఆలోచన చేసేవారందరూ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా. దానికి కమ్యూనిస్ట్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. జనరల్గానే కమ్యూనిస్టులు శాస్త్రీయంగా ఆలోచన చేయగలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి వారు కాబట్టి మత మూఢ విశ్వాసాలను అంగీకరించారు. అయితే మూఢ విశ్వాసాలకి కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకం. అదే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. కొన్ని సందర్భాలలో మూఢ విశ్వాసాలు మతానికి లింక్ అయిపోవడం, అయితే మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉండటము, మత ఆలోచనను పరిగణనలో తీసుకునేటువంటి వారికి వ్యతిరేకంగా ఉండటం రెండు వేరే వేరే విషయాలు. మేము మతానికి, మతం పట్ల అభిమానంగా ఉండేవారిని, వారి పట్ల మాకు గౌరవం. సో మీరు కమ్యూనిస్టులు గుళ్ళకి వెళ్తాను దీనికి వ్యతిరేకం కాదు? మేము వ్యతిరేకం కాదు, ప్రజలు వెళ్ళటానికి మేము వ్యతిరేకం కాదు. కమ్యూనిస్టులుగా చైతన్యవంతులుగా ఉన్నటువంటి వారు సహజంగా హేతువాదాన్ని అవలంబించినప్పుడు ఆ హేతువాదంలో నుంచి మతం నుంచి దూరం అవుతారు. మేమేమి దాన్ని ఒక అంటే రూల్ ఏమన్నా ఉందా, కమ్యూనిస్ట్ అనేవాడు హేతువాదై ఉండాలి అని? మా దగ్గర ఆ రకమైనటువంటి రూల్ ఏం లేదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో లేకపోయినప్పటికీ సహజంగా హేతుబద్ధంగా ఆలోచన చేసేటువంటి ధోరణి కమ్యూనిస్టుల్లో వచ్చినప్పుడు వారు ఆ హేతుబద్ధత నుండి మతాన్ని విశ్లేషణ చేసుకొని మతం నుండి దూరం అవుతారు. మేము మతాన్ని అంగీకరించి అనుసరించే వారి పట్ల మాకు గౌరవం, అది వారి నమ్మకం, ఇది మా నమ్మకం. కానీ దాన్ని వ్యతిరేకించడము, ద్వేషించడము చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తాం. మీరు ప్రత్యేక తెలంగాణ లైన్ తీసుకోవటం వల్ల ఆంధ్రాలో సిపిఐ బాగా బలహీనపడింది. మరి ఇప్పుడు ఆంధ్రాలో సిపిఐని బలోపేతం చేయటానికి మీరేం చేస్తారు? సహజమే, కొంచెం ఆ ప్రాంతంలో ప్రజలను తెలంగాణ కోసం మేము ఎందుకు కోరుతున్నాము, తెలంగాణను ఎందుకు బలపరిచాము ఒప్పించడంలో మేము విఫలమయ్యాం. తెలంగాణ నిధులు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకి ఇవ్వకపోవటం వల్ల ఈ ప్రాంతంలో వేర్పాటువాదం చాలా తీవ్రంగా వచ్చిందని, ఈ విషయాలన్నీ మేము వివరించినప్పటికీ సమైక్య రాష్ట్రం ఉంటే బాగుండేదనేటువంటి ఒక గాఢమైన న్యాయమైన భావనే ప్రజల్లో అక్కడ వచ్చింది. అదే తప్పని మేము భావించట్లేదు. అంటే సిపిఐ ఆంధ్ర ప్రజల గుండెల్లో దూరం అయింది అనేది మీరు భావించారా? తప్పనిసరిగా కొంత నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. ఇవి తాత్కాలికమని మేము భావిస్తున్నాం. సహజంగానే మళ్ళీ ప్రజా సమస్యల మీద ప్రజలను మేము సమీకరించి తప్పనిసరిగా అక్కడ కూడా కమ్యూనిస్టు పార్టీ తన పాత్ర నిర్వహించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి మా రాష్ట్ర కమిటీ నూతన నాయకత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా విజయవంతం అవుతారనేటువంటి విశ్వాసం. సుధాకర్ రెడ్డి గారు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చూస్తున్నారు, ఎలక్షన్ విధానం ఏ కాన్స్టిట్యుయెన్సీలో చూసినా 30 కోట్లు పంచాం, 40 కోట్లు పంచాం, డబ్బులు మద్యం ఏరులై పారితే కానీ ఎలక్షన్స్ జరగట్లేదు. అంటే సామాన్యులు అనేవాళ్ళు ఇక ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేరు. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి అంటే డబ్బు ప్రధానం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో చూస్తున్నారు, ఎవరో 2-3 మేము ఇన్ని కోట్లు పెట్టగలం. ప్రజలు కూడా దీనికి అలవాటు పడిపోయారు.
ఈ డబ్బు పంపకాలకి? ఎందుకంటే ఓటు కోసం డబ్బులు ఎలా పంచుతున్నారో మీరు చూస్తున్నారు. అసలు ఈ కుళ్ళిన ఈ కుష్టు వ్యవస్థలో నుంచి మీరు ప్రజల్ని చైతన్యవంతం ఎలా చేస్తారు? ఈ రాజకీయాల్ని కమ్యూనిస్టు పార్టీలు ఎలా మారుస్తాయి? రాను రాను ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా ఎత్తున పెరిగి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక కోటీశ్వరులే ఎన్నికయ్యారు. ఇప్పుడు కోటీశ్వర్ల క్లబ్గా భారత పార్లమెంటు తయారైంది. ఎన్నికల్లోనే ఓ పెద్ద సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం. ఒక రకంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎన్నికల పద్ధతి వస్తే ఆయా రాజకీయ పార్టీలకు దేశవ్యాప్తంగా వచ్చే ఓట్లను బట్టి పార్లమెంటులో ఆ పార్టీలకు సీట్లు కేటాయించేటువంటి పద్ధతి రావాలి. దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. ప్రపంచంలో 50-60 దేశాల్లో ఇప్పటికే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి ఉంది. అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో కూడా మనలాంటి దేశాల్లో కొన్ని సమస్యలు, కుల పార్టీలు, మతపరమైనటువంటి పార్టీలు, ఇతర రకాలైనటువంటి ప్రాంతీయ పార్టీలు, వీటికి కూడా కొన్ని అవకాశాలు వస్తాయి. అయితే లాంగ్ రన్లో ప్రజలు ప్రజాస్వామ్యంలో మరింత పరిణితి చెంది సహజంగా తమకు న్యాయం చేయగలిగినటువంటి పార్టీలను ఈ రకమైనటువంటి ఎన్నికల పద్ధతి ద్వారా, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిజమైన ఆస్పిరేషన్స్ అందులో రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పి ఇప్పుడు 31% ఓట్లతో దాదాపు 52% ఓట్ సీట్లు ఎన్డీఏ బీజేపీ, మొత్తం అంతా కలిపి 38% ఓట్లతో 60% సీట్లు సాధించారు. గతంలో అయితే ఇంకా అన్యాయంగా ఉండేది. 22-23% ఓట్లతోనే దేశంలో ప్రభుత్వాలను నడిపినటువంటి రాజకీయ పార్టీ. ఇక రెండవది, సమస్యల మీద పోరాటాలు, ఆందోళనలు నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్యవంతులను తీసుకురావడానికి ప్రయత్నం. ఈ ఎన్నికల గెలుపోటములు అనేవి తాత్కాలికమైనటువంటి. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితి నుంచి సిపిఐని భవిష్యత్తులో విజయం వైపు ముందుకు ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల తర్వాత సమీక్షా సమావేశంలో రీకనెక్ట్ విత్ ద పీపుల్, ప్రజలతో మళ్ళీ సంబంధాలను పునరుద్ధరించుకోండి అనే నినాదాన్ని పార్టీ ఇచ్చింది. రీకనెక్ట్ అంటే మొత్తం సంబంధాలు పోయినాయి అని ప్రజలతో ఇవాళ వారితో సంబంధాలు పెట్టుకోవడంలో, వారికి సంబంధించినటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం, రిజల్ట్ ఓరియంటెడ్ స్ట్రగుల్స్ తీసుకురావటంలో పార్టీ ఒక నూతన పంథాను అవలంబించాల్సినటువంటి అవసరం. అందుకని కింద గ్రామీణ స్థాయిలోనే ఆ రకమైనటువంటిది చేయాలని చెప్పినంటే గ్రామ స్థాయి పార్టీ కమిటీలను మేము చైతన్యవంతంగా కార్యక్రమాల్లో తీసుకున్నాం. పార్టీ శాఖ కార్యదర్శుల రాజకీయ స్థాయిని, వారి సైద్ధాంతిక స్థాయిని పెంచాల్సినటువంటి అవసరం. ఇది చేయగలిగినప్పుడు సహజంగానే పెద్ద సంఖ్యలో ప్రజలను ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు తీసుకురాగలుగుతాం. పార్టీగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీంతోపాటు వామపక్షాల మధ్య మరింత సమైక్యత, వామపక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీల మధ్య ఒక విశాలమైనటువంటి ఐక్య వేదిక ద్వారా మతోన్మాదుల నుండి ప్రజలను పరిరక్షించేటువంటి పోరాటాలు, వీటిని నిర్వహించాలనేటువంటి ఆలోచన. తద్వారా దేశ భవిష్యత్తు, వామపక్షాలకు కూడా మరింత సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడాలని భావిస్తుంది. సుధాకర్ రెడ్డి గారు, భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యమై ఈ దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ కమ్యూనిస్ట్ పార్టీలే అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరవేయటం అనేది నినాదం అనుకోండి,
అధికారంలోకి కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు వస్తాయి? దేశానికి సోషలిజం తప్ప మరో పరిష్కార మార్గం అనివార్యంగా సోషలిజమే ఈ దేశం యొక్క మౌలిక సమస్యలను పరిష్కారం చేయగలదు. దానికోసం మేము చేయగలిగినటువంటి ఉద్యమాలు పోరాటాలన్నింటినీ నిర్వహిస్తూనే ఉంటాం. ఎర్రకోటపై ఎప్పుడు జాతీయ జెండా ఎగురుతుంది. అయితే ఎర్రకోటపై ఎర్ర జెండా అనేటువంటిది కేంద్రంలో శ్రమజీవుల కమ్యూనిస్టుల అధికారం అనేటువంటి దానికి ఒక ప్రతీకగా వాడుకుంటాం. మేము భావిస్తున్నది మొదట కమ్యూనిస్టు పార్టీలు తమకు బలమున్నటువంటి చోట ఆ బలాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ సన్నిహితంగా అయి కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత ద్వారా శ్రమజీవుల్లో మరింత విశ్వాసాన్ని కలిగించారు. వీటితో పాటు పేద ప్రజలు, రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు వీరి అభ్యున్నతిని కాంక్షించేటువంటి ఇతర ప్రగతిశీల శక్తులను కూడా కలుపుకొచ్చేటువంటి ఒక విశాలమైనటువంటి ఐక్య వేదిక. ఈ మధ్యలో అనేక ఇబ్బందులు, ఎగుడుదిగుళ్ళు, ఈ పోరాటాలు గెలుపోటములు అన్నీ ఉంటాయి. కానీ వీటన్నింటినీ ఎదుర్కోగలిగిన శక్తి కమ్యూనిస్ట్ పార్టీకి, వామపక్షాలకు తప్పనిసరిగా లభిస్తుందనేటువంటి విశ్వాసంతోనే మేము మా పోరాటాలు, ఉద్యమాలన్నింటినీ. సుధాకర్ రెడ్డి గారు, మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ మాకు సమాధానాలు ఇచ్చినందుకు, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో మాకు సమయం కేటాయించినందుకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వండర్ఫుల్ డిస్కసింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరి వచ్చే వారం మరో విశిష్ట అతిథితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ మాదాల రవి.